హాయ్ హలో నేను ఈ వీడియోలో ఇప్పుడు మన ఇండియాలో కూడా రోబోలు సక్సెస్ఫుల్ గా సర్జరీలు చేయడం మొదలు పెట్టాయి. అండ్ అలాగే జనం క్వాలిటీ కంటే బ్రాండ్ నేమ్ వినగానే ఎక్కువగా పరిగెడతారని ఈ కంపెనీ నిరూపించింది. ఇంకా నిజాయితీగా తన పని తాను చేసినందుకు పొందిన విలువైన రివార్డు చావు. ఒక్క సివిల్ ఇంజనీర్ ఆఫీసర్ గురించి చెప్పబోతున్నా. అండ్ ఫ్యూచర్ లో అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీతో చనిపోయిన వాళ్లని మళ్లీ బతికించుకోవచ్చంట, దాని గురించి కూడా చెప్పబోతున్నా. అండ్ ఫైనల్ గా జనరల్ గా సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసు, కానీ మందు తాగితే కూడా క్యాన్సర్ వస్తుందట. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీడియోను చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనం క్వాలిటీ కంటే బ్రాండ్ నేమ్ వినగానే ఎక్కువగా పరిగెడతారని ఈ కంపెనీ నిరూపించింది. అమెరికాకు చెందిన పేలెస్ అనే ఒక షూ కంపెనీ తక్కువ ధరకే స్టైలిష్ అండ్ క్వాలిటీ షూస్ అందిస్తుండేది. అయినప్పటికీ సేల్స్ ఎక్కువగా ఉండేది కాదు. అయితే 2018లో ఈ పేలెస్ కంపెనీ పాలసీ అనే పేరుతో ఒక కాస్ట్లీ అండ్ లగ్జరియస్ షూ షోరూమ్ ని ఓపెన్ చేసింది. ఆ తర్వాత $30 ఉన్న షూ రేట్లను ఏకంగా $200, $400, $800 రేట్లకు అమ్మకానికి పెట్టింది. ఈ కొత్త బ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి పాపులర్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ను అండ్ ఫ్యాషన్ స్పెషలిస్ట్లను ఇన్వైట్ చేసింది. ఈ ఈవెంట్ కి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ కి షూస్ తెగ నచ్చడంతో ఎగబడి కొనేశారు. అండ్ ఆ షూస్ ఎలిగెంట్, సఫిస్టికేటెడ్ అండ్ రియల్లీ వెల్ మేడ్ అంటూ రివ్యూస్ కూడా ఇచ్చారు. ఆ షూస్ కొన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఆ తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. మా దగ్గర తక్కువ ధరకే హై ఎండ్ బ్రాండ్స్ లాంటి క్వాలిటీ షూస్ దొరుకుతాయని చెప్పడానికే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని యూస్ చేశామని తెలిపింది. ఆ తర్వాత ఎక్కువ ధరకు షూస్ కొన్న వారికి డబ్బులు తిరిగే ఇచ్చేసింది. ఈ తెలివైన మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా వైరల్ అవ్వడంతో పేలెస్ సేల్స్ భారీగా పెరిగాయి. ఫైనల్ గా ఇప్పుడు మన ఇండియాలో కూడా రోబోలు సక్సెస్ఫుల్ గా సర్జరీలు చేయడం మొదలు పెట్టాయి. కానీ ఇది ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో సాధ్యపడింది కాదు. దీని వెనుక ఒక వ్యక్తి ఎన్నో సాక్రిఫైసెస్, డెడికేషన్ అండ్ ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. వారే డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ గారు. 2011లో సుధీర్ గారు యుఎస్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు వారు విజిట్ చేసిన ఒక హాస్పిటల్లో ఒక యువకుడు తన దగ్గర 4 లక్షలు లేక తన సిస్టర్ కి హార్ట్ సర్జరీ చేయించలేకపోయాడు. ఫ్రీగా ఆపరేషన్ చేయడానికి సుధీర్ గారు సిద్ధంగా ఉన్నప్పటికీ హాస్పిటల్ వాళ్లు మాత్రం ఒప్పుకోలేదు. ఆ క్షణం ఎంతో బాధపడిన సుధీర్ గారు ఇండియాలో ప్రజల అందరికీ తక్కువ ఖర్చుకే సర్జరీలు అందుబాటులోకి తీసుకురావాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఇక ఆ తర్వాత యుఎస్ నుంచి ఇండియాకు వచ్చేసి తన సేవింగ్స్ అంతా ఇన్వెస్ట్ చేసి 10 మంది ఇంజనీర్లతో కలిసి ఒక సర్జికల్ రోబోట్ తయారు చేయడం కోసం పనిచేశారు. ఎన్నో కష్టాల తర్వాత ఫైనల్ గా ప్రిసిషన్, ఈజ్ అండ్ అఫోర్డబిలిటీ కలిగిన ఫస్ట్ సర్జికల్ రోబోట్ SSI మంత్రాను తయారు చేశారు. రీసెంట్ గా దీనికి అప్రూవల్ రావడంతో పూణే హాస్పిటల్లో దీంతో సర్జరీ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు రిమోట్ అండ్ రూరల్ ఏరియాలోని ప్రజలు కూడా తక్కువ ఖర్చుతోనే అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీలు చేయించుకోవచ్చు. ఇక్కడ కనిపించే ఈ పెద్ద పెద్ద సిలిండర్స్ లో ఉన్నది గ్యాసో, లిక్విడో కాదు, డెడ్ బాడీస్. ఫ్యూచర్ లో అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీతో చనిపోయిన వాళ్లు మళ్లీ బ్రతుకుతారేమో అన్న ఆశతో చనిపోయిన వారి డెడ్ బాడీస్ ని ప్రిజర్వ్ చేస్తున్నారు. కొన్ని ప్రాసెస్లతో డెడ్ బాడీస్ ని -196°C టెంపరేచర్ లో స్పెషల్ కంటైనర్స్ లో భద్రపరుస్తారు. ఇలా ఫ్రీజ్ చేసే ప్రాసెస్ ను క్రయోనిక్స్ అంటారు. ప్రస్తుతం 5,005 మంది ఈ క్రయోజెనిక్ ప్రిజర్వేషన్ కోసం అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఆల్రెడీ 500 మంది డెడ్ బాడీస్ ప్రిజర్వ్ చేయబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా అండ్ యూరోప్ లో ఈ క్రయానిక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ ద్వారా డెడ్ బాడీస్ ని స్టోర్ చేయడానికి 20 లక్షల నుంచి 1,60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పటి వరకు క్రయానిక్స్ ఉపయోగించి ఎవరు మళ్లీ బ్రతకలేదు. ఎందుకంటే అలా చేసే టెక్నాలజీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. కానీ ఫ్యూచర్ లో వస్తుందన్న ఆశతో ఇలా చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీ సక్సెస్ఫుల్ అవుతుంది అంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నిజాయితీగా తన పని తాను చేసినందుకు పొందిన విలువైన రివార్డు చావు. బీహార్కు చెందిన సత్యేంద్ర దుబే గారు ఐఐటి కాన్పూర్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫైనల్ గా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ లో జాయిన్ అయ్యారు. 2002లో జార్ఖండ్ నేషనల్ హైవే 2 కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. అక్కడ కన్స్ట్రక్షన్ లో కరప్షన్ జరుగుతుందని గుర్తించి సీనియర్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేశాడు. అక్కడి నుంచి దుబే గారిని బీహార్ లోని గయాకు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ ప్రాసెస్
ప్రాసెస్లో కరప్షన్ను గుర్తించి 3 ఇంజనీర్స్ని సస్పెండ్ చేసి 3 కిలోమీటర్ల అండర్ క్వాలిటీ రోడ్ను రీకన్స్ట్రక్ట్ చేసిచారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఫండ్ ని మిస్యూజ్ చేస్తున్నారని ఏకంగా ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారికే వివరాలని పొందుపరుస్తూ లెటర్ రాశారు. ఆ తర్వాత 2003లో ఒక పెళ్లికి వెళ్లి వస్తుండగా దూబే గారిని కాల్చి చంపేశారు. కరప్షన్ల గురించి బయట పెడుతూ కొందరికి అడ్డుగా నిలవడంతో దూబే గారిని కాల్చి చంపేశారు అని స్టూడెంట్స్ అండ్ అతని కొలీగ్స్ ప్రొటెస్ట్ చేశారు. దాంతో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ను బీహార్ పోలీసుల నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. ఫైనల్ గా 2010లో దూబే గారిది రాబరీ కోసం చేసిన మర్డర్ గా గుర్తించి 3 నిందితులకు శిక్ష వేసి కేసును క్లోజ్ చేశారు. జనరల్ గా సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసు, కానీ మందు తాగితే కూడా క్యాన్సర్ వస్తుందట. ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల మన ఇండియాలో 62,000కు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 7,40,000కు పైగా క్యాన్సర్ కేసులు ఆల్కహాల్ కన్సంప్షన్ తో లింక్ అయి ఉన్నట్టుగా రిపోర్ట్లు చెబుతున్నాయి. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ ప్రకారం ఆల్కహాల్ తాగడం వల్ల 7 రకాల క్యాన్సర్లు రావచ్చని తెలిపారు. మౌత్, థ్రోట్, ఇసోఫాగస్, లివర్, కాలన్, బ్రెస్ట్, రెక్టమ్. సిగరెట్ ప్యాకెట్స్ పై వేస్తున్న వార్నింగ్ లేబుల్స్ లాగే ఆల్కహాల్ బాటిల్స్ పై కూడా తాగితే క్యాన్సర్ వస్తుందని వార్నింగ్ లేబుల్స్ వేయాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ లైక్ డాక్టర్ వివేక్ మూర్తి వంటి వారు రికమెండ్ చేస్తున్నారు. ఎక్కువ ఆల్కహాల్ తాగితే ఎక్కువగా క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలిపారు. ఈ వీడియోని ప్రతిరోజు మందు తాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. వాళ్ళని కొంచెం గ్యాప్ ఇవ్వమని చెప్పండి. హోప్ యు గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.